నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచే కదా చలో వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారా పదండి మరి హెడ్లైన్స్ చూద్దాం ముందుగాల పళ్ళు రాలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాల్తాయని నేను చెప్పదలుచుకున్నా ఇసికేస్తారంటున్న మల్లన్న తాడి చెట్టు కేసిండ్రు తాళాలు కళ్ళునిట్లా కాపాడుకుంటున్నారు గౌడన్నలు మగాళ్ళకు మంచి రోజులు వచ్చాయో మొగ బస్ ఎప్పుడు వస్తుందేమో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కేటీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది లీడర్ల నోటి నుంచి వచ్చే మాట ఒకే ఒక్కటి అదే కేసీఆర్ మళ్ళా కొద్ది రోజుల్లోనే సీఎం అవుతాడు అని అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగానే స్పందిస్తున్నా గానీ రేవంత్ రెడ్డి సారు ఇవాళ ఇంకా గట్టిగా కౌంటర్ లేచిండు కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందాం ఇట్లా కేటీఆర్ ఒక్కరే కాదు హరీష్ రావు కడియం శ్రీహరి ఇంకా చాలా మంది లీడర్లే సందు దొరికినప్పుడల్లా మాట్లాడి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కేసీఆరే మళ్ళా సీఎం అవుతాడు అని ప్రచారం చేస్తుంటే ఇక దీని మీద రేవంత్ రెడ్డి ఇవాళ ఇంద్రవల్లి సభలు అందుకున్నాడు కదా అంటే నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాల్తాయని నేను చెప్పదలుచుకున్నా పుష్ప సినిమాల నీ అవ్వ తగ్గేదేలే అన్న డైలాగును గుర్తు చేసేటట్టు నీ అవ్వ ఎవడ్రా పడగొట్టేది అనుకుంటా మూతి పండ్లు రాలగొడతా అనే దానిక మాట్లాడిండు మరి అంత మంచిగానే ఉన్నది కానీ 6 గ్యారంటీలు ఇంకా ఎప్పుడు అమలు చేస్తారట అని కొందరు అడుగుదామనుకోవచ్చు అయితే దాని మీద కూడా మాట్లాడుకుంటా తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి మళ్ళోసారి ఆయన లోపలున్న రేవంత్ రెడ్డిని బయటకు తీసి మాట్లాడినట్టేగా అనిపించింది మొన్న మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి మాజీ ఎంపీ మజాకులు చేసే మల్లన్న మైకు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లు వేసిండు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి కౌంటర్లు ఇచ్చేసిండు చూసినాం కదా అయితే మా చేయి ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డిని అట్లెట్లా అంటావు అని చెప్పి జూబ్లీ హిల్స్ నుంచి బండేసుకొని గాంధీ భవన్లో దిగిన బండ్ల గణేష్ అన్న మైకు పట్టిండు మరి మల్లారెడ్డి గురించి ఏమంటాడో ఏం కౌంటర్ ఇస్తాడో చూద్దాం చెప్పండి బండ్లన్న మల్లారెడ్డి గారు అంటాడు ఆయన నిజంగా చిన్నప్పుడు బర్రెగిట్లా గరిచిందో నాకు అర్థం కాదు హవ్వా బండ్ల సార్ ఏంటి సార్ క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్త అయ్యుండి తుమ్మితే తుఫాన్ అయ్యే మల్లన్నను బర్రె గరిచింది అంటవా దున్నపోతు నీకే చెప్తున్నా దున్నపోతు వ్యవహారాలు చేయకు నువ్వు గోవాలో హోటల్ కాకుంటే ఏమైనా చేసుకో కామెడీ సినిమాలు తీసి కమేడియన్ గా వెలిగిన మీరు కామెడీ చేసే మల్లన్నను కండ్లెర్ర చేసి సీరియస్ గా తిట్టుడు పద్ధతి కాదు సార్ ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా సారు మీరు కూర్చున్న ఆఫీస్ ఏంది మాట్లాడుతున్న మాటలేంది జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అణిగి ఉండాలి రెస్పెక్ట్ నేర్చుకోండి సారు నీ మల్లారెడ్డి కాదు మీ నాన్న మల్లారెడ్డి మీ తాత మల్లారెడ్డి ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు బండ్ల సారు ఏంది రెచ్చిపోవుడు చాలా బాధగా ఉంది చాలా దుఃఖం వేస్తుంది నాకు ఆగో నేను చెప్తూనే ఉన్నా సారు తిట్టుడు మీవంతే బాధపడుడు మీవంతేనా ఎట్లున్నది మీ రేవంత్ అన్న పాలన ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము ఈ రోజంతా మొన్న మంత్రి పొన్నం సారు స్టేజ్ మీద అట్లా కొట్టిండు ఎందుకు సార్ నవ్వుతూ ఇట్లా కొట్టిండు దాన్ని ఒక సినిమా చేస్తారు ఏందండి ప్రేమతో ఉండదా ప్రేమతో కొట్టుకోరా తిట్టుకోరా లాలించుకోరా పాలించుకోరా ఒక మాట అనుకోరా మేము ఇట్లా జరగమంటే దాన్ని పొన్నం ప్రభాకర్ జనం మీద ఎదురు తిరుగుతాడు ఓ అమ్మనే ఏమో అనుకున్నాం బండ్లన్న అందరినీ జోకుతున్నాడు ఒకసారి ఇటు చూడు సారు ఇప్పుడు చూసిండ్రా ఏం చెప్పకుండా గమ్మునుంటారేంది మళ్ళా సరే ఇది పక్కన పెడదాం గాని రేవంతుడు బుట్టలేసుకునేటందుకే బాగా జోకుతున్నారట నిజమేనా
ఇంతకు ఏ టికెట్ కు దరఖాస్తు పెట్టిండ్రు? మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా. ఇదే అసలు ముచ్చట. మరి మైకు పట్టినప్పుడే జనాలకు సగం అర్థమైంది. ఇంతకు మరి మీకు టికెట్ వస్తుందంటారా? పెద్దలు ఆమోదించి అనుగ్రహించి నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఘన విజయం సాధిస్తా. నిజంగానే మల్కాజ్గిరి టికెట్ ఇస్తారని గిట్లా రేవంత్ సారు హామీ ఇచ్చిండా ఏంది? దూసుకపోతున్నాడు. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఎంత మంది ఉన్నా, ఎవరు ఎంతసేపు మాట్లాడినా మల్లన్న ఎంటరేండ్ అంటే కథ వేరే ఉంటది. సినిమాల ఐటమ్ సాంగ్ రాగానే థియేటర్లో ఊపొచ్చినట్లు మల్లన్న మైక్ అందుకోగానే స్టేజి మొత్తం దద్దరిల్లిపోతుంది. అగో అక్కడ రెడీగా ఉన్నాడు. ఓ మల్లన్న, ఇక షురు చేయి. నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. మరి నువ్వెవరికన్నా బాకీ ఉన్నావా? ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. మరి ఆ బాకీ ఎప్పుడు తీరుస్తావు? అసలు ఎంత బాకీ ఉన్నావు? ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను. అంటే ఆ బాకీ మొత్తం జనాలకు పంచి పెడతావా? ఆహా, నీ అసొంటి లీడర్ ఉండాలనే మల్లన్న. ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు మల్లన్న సొంటి లీడర్ దొరకడు. సరే గాని కాంగ్రెస్ పాలన ఎట్లున్నదే? మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఏమంటాడు? కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారెంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయ్యా. ఆ కోపంతోనే మీ పార్టీని బొంద పెడతాం అంటున్నారు. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీనా? ఏం చేస్తాడు మోడీ? వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి ఫిట్టని పిసికిస్తాడు. మరి పీకల మీదకి వచ్చిన సంగతి వీళ్ళకు తెలుసా తెలియదా? ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు. 8 మందా? వామ్మో, ఇంకా ఎవరన్నా బాకీ ఉన్నారా? ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి అందరి లెక్కలు బాగానే మెయింటైన్ చేస్తున్నట్లున్నారు కదా. ఎందుకన్నా మంచిది మల్లన్న, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ఇంటికి దొంగలు పడతారని చెప్పి తాళాలు వేసుకుంటారు. అట్లనే బైకులకు కార్లకు కూడా ఎక్కడ పార్కింగ్ చేసినా లాక్ వేసుకుంటారు. ఇంకా ఎక్కడైనా కాంపౌండ్ గేట్లకు బీరువాలకు పెట్టెలకు కూడా తాళాలు వేస్తారు. కానీ అదేందో గీడో కాడ తాడి చెట్లకు తాళాలు వేస్తున్నారు. అగో చెట్లను ఎవరన్నా వీకబోతారా అంటే చూడుండ్రి, మీకే అర్థమవుతుంది. అగో తాళాలని చెప్పి కోతులను చూపిస్తున్నారు. తలకాయల బ్రెయిన్ గిట్ల లేదా అని మమ్మల్ని ఆవేశపడి తిట్టుకోకుండ్రి. ఎందుకనంటే మేం చెప్పబోయే తాళాల ముచ్చడకు ఈ కోతులకు పెద్ద లింకే ఉన్నది. అసలే ఇవి కోతులు, ఆపై కళ్ళు తాగితే పరిస్థితి లొట్టి వలిగిన కళ్ళు లెక్కనైతుందని చెప్పి ఇంకో ఇట్లా తాడి చెట్లకు తాళాలేస్తున్నారు. చూసిండ్రా, ఈ సబ్బు కలర్ల చెట్టు చుట్టూ చుట్టిన రేకును దీన్ని ఇట్లా జుట్టి తాళం పెట్టిర్రు. దానికి షార్ప్గా ఉండే మొలలు ఉన్నాయి కాబట్టి కోతులు పైకి ఎక్కేందుకు కళ్ళు తాగుదామని చూస్తే అవి గుచ్చుతాయి. అందుకని కోతులు పైకి ఎక్కలేవన్నట్టు. మరి ఈ గౌడన్నలు ఇట్లా చేస్తురో లేదో గానీ ఈ తాగిన కోతులు తాగి సప్పుడేకుండాక కుండలు వాళ్ళు కొడుతున్నాయట. అట్లానే మళ్ళా కుండలు కొందామని చూస్తే దొరుకుతలేవట. అందుకే కుండలకు బదులుగా ప్లాస్టిక్ బాటిల్ పెట్టి మళ్ళా బాటిళ్లను కూడా ఈ కోతులు ఎక్కడ తీస్తాయో అని చెప్పి ఇట్లా తాళాలేస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రామన్నగూడెంలో ముచ్చట ఇది. కానీ ప్లాస్టిక్ వాడకం తగ్గియాలని చెప్తున్నా ఈ కోతులు చేయబట్టి బాటిల్ వాడాల్సిన పరిస్థితి గౌడన్నలది. లేకపోతే రోజు గడవదాయే, పాపం ఏం చేస్తారు. అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు అనుకున్నారా? ఇన్ని రోజులంటే ఓపిక పట్టినాం. ఇప్పుడు చూడండి ఎవ్వరు ఆపుతారో చూస్తాం. ఓ రాజేషు, ఏమైంది? ఏడికి పోతున్నావు? ఏమైందా? మొత్తం మీరే చేశారు, మొత్తం మీ ఆడోళ్ళ చేశారు. ఇది మంచిగానే ఉన్నది, మేమేం చేసినాం? అసలు మా మొగోళ్ళని ఏమన్నా లెక్క చేస్తున్నారా మీరు? కూరల కరపపాకు తీసి అవతల పడేసినట్టు పడేస్తున్నారు. అరే కూర్చొని ఇస్తలేరు, నిల్చొని ఇస్తలేరు. ఆఫీసుకి పోదామన్నా ఇంకెడికన్నా పోదామన్నా కూడా పరిశాన్ ఉన్నది. అర్థమైంది నాకు. మీ ఇంటామెతోని లొల్లి పెట్టుకున్నట్టున్నావు కదా, అందుకనే అలాగే ఎక్కడికో పోతున్నావు అంతేనా? లొల్లి లేదు, బల్లి లేదు, ఇక మీ ఆటలు సాగాయి. మాకు కూడా మంచి రోజులు వచ్చినాయి. ఆడోళ్ళు అంటావు, మొగోళ్ళు అంటావు, మంచి రోజులు అంటావు. అసలు ఏంది సామి నీ లొల్లి? మొగ బస్సు ఎప్పుడు వస్తుంది ఏమో, కొంపదీసి వచ్చిపోయిందా ఏంది? బస్సులలో మగ బస్సులు ఆడ బస్సులు ఉంటాయి కన్నా? ఉంటది, బరాబ్బర్ ఉంటది. ఇన్ని రోజులు స్త్రీలకు కేటాయించిన సీట్లలో పొరపాటున మా మొగోళ్ళు కూర్చుంటే మా సీట్ అని లేపిరు కదా. మరి మాకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చుంటే లెమ్మనకపోతే ఇంకేమంటారు? కూర్చున్నాడు సంగతి దేవుడు ఎరుగు తల్లి. అసలు నిల్చునేదానికన్నా జాగా దొరుకుతున్నదా మాకు? అంటే మరి రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు కదా. పోనీ మీరన్న ప్రశాంతంగా పోతున్నారా అంటే సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంది?
ఏమంటావు అసలు నువ్వు? ఇప్పటి నుంచి జంజాటం ఏముండదు పాటు. మా మగోళ్ళ కోసం కూడా ప్రత్యేక బస్సులు పెట్టిరు ఆర్టీసీ వాళ్ళు. అవునా, నిజమా? ఎస్, ఆరామ్సే ఆ బస్సులో మంచిగా కూర్చొని పోతాం. ఇప్పుడు ఎవరైనా లేడీస్ మా బస్సు ఎక్కుదామని చూడాలి, అప్పుడు చెప్తా ఒక్కొక్కసారి. అదా సంగతి, అందుకేనా అప్పటి నుండి ఎగిరెగిరి పడుతున్నావు? హలో, ఎగురుడు కాదమ్మా, డాన్స్ ఆడుకుంటా మరీ పోతాం. లేకుంటే మీ ఆడవాళ్ళ లెక్క కొట్లాడుకుంటాం అనుకుంటున్నావా? అయినా కొట్లాట బుట్టిచ్చేది మీ ఆడవాళ్ళు, కొట్లాట పెట్టేది మీ ఆడవాళ్ళు. వాళ్ళే లేకుంటే మా ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. మాటలు మంచిగా రాని చెప్తున్నా, ఎవరో ఏదో చేసిండ్రని కయ్య ఒర్రుతే ఒక్కటిస్తా, ఏమనుకుంటున్నావు? ఏ పోమ్మా, నీతో లేని మా బస్సులు మాకుండగా. అన్నా, ఈ మన మొగల బస్సు ఎప్పుడు వస్తుందన్నా? మొగల బస్ ఏంది? అరే నిన్న ఆర్టీసీలు స్టార్ట్ చేసిరు కదా మన కోసం. కదా, ఇబ్రాహీంపట్నం నుంచి ఎలిమినగర్ వరకు ట్రయల్ రన్ చేసిర్రు, ఇంకా అది రెగ్యులరైజ్ చేయలే. అవునా? అయ్యో, నువ్వు నవ్వకు చెప్తున్నా నాకు మండుతుంది. సర్లే, మేమేదో కావాలని మిమ్మల్ని బస్సుల నుండి గెంటేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావెందుకు? ముందెక్కి కూర్చుంటే కూర్చున్నోళ్ళదే సీటు, అందరిని లేవమని ఎవరు అన్నారు కదా. మీకు కూడా సపరేట్ బస్సులు రెగ్యులర్ అయితే పోదుతీ, అంట్లనే వేరే బస్ ఎక్కి పోయిగా ఏడికి పోతున్నావో? మాకు తెలుసులే, నువ్వేం చెప్పినా అవసరం లేదు. అయినా నేను ఇప్పుడు బస్సులో పోదలుచుకోలేదు, వేరే ఆటోలో పోతా. వాస్తవానికి తెలంగాణలో ఆడోళ్లకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్న కానుండి మగోళ్లకు జర గోసనే అవుతున్నది. సిబ్బంది కూడా బాగానే ఇబ్బంది పడుతున్నారు. మరిగా స్టూడెంట్స్ కోసం సపరేట్ బస్సులు, మగాళ్ళ కోసం కూడా సపరేట్ బస్సులు పెడతామని అయితే అంటున్నారు ఆర్టీసీ వాళ్ళు. చూడాలిగా ఎప్పటికి అమలవుతుందో ఏం జరుగుతుందో. అప్పటిదాకనైతే తప్పదేమో మగోళ్ళకి గోస. కొందరు ఉంటారు, ఎవరి మీద కోపమో ఎవరి మీద నోజు పెడతారు. అట్లని ఎవరో పెద్ద పెద్దోళ్ళ మీద చూపెడతారా అంటే అదేం లేదు. పని చేసుకొని బతికేటోళ్ళు అమాయకుల మీద. ఎందుకంటే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడలేరని, ఒకవేళ మాట్లాడితే భయపెట్టియొచ్చని. ఇంతకు ఎవరిని భయపెట్టించిండ్రు, ఏం జరిగింది అంటారా? అర్రే పాప, అమ్ముకుంటున్న కూరగాయలను అట్లా తలవాడేస్తారు. వీళ్ళ నోట్లో కుళ్ళిపోయిన కూరగాయలు గుచ్చా అగో ఇంకా మళ్ళీ కవర్లు కిందేస్తున్నారు. కొంపదీసి కిందే వాళ్ళని పెట్టుకున్నారా ఏంది? ఇట్లా వాడేస్తాము, పైనుంచి పట్టుకొని ఇంటికి పట్టుకోవనరని. ఏందో కదా ఇలా రూబాబు, మున్సిపల్ ఉద్యోగులట వీళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉద్దర్కం ఇది. పాపం అక్క ఆడ బిర్జి మీద కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నదో వచ్చిపోయేటోళ్ళు కొంటారని. సరే, ఆడ పర్మిషన్ లేదు కావచ్చు, అమ్మొద్దు కావచ్చు అట్లా రోడ్డు మీద. దానికి ఇట్లనేనా చెప్పే పద్ధతి? ఇట్లా మాలంతా మన్ను పాలు చేసుడేంది? మున్సిపల్ ఉద్యోగుల మీరు గుండాలా? పాపం అక్క ఎదురు తిరుగుతలేదు, ఏం అనలేదనే కదా. ఇంకా పిల్లగాళ్ళని కూడా బెదిరిస్తున్నారు, నడువురు ఇక్కడ ఉండొద్దు అనుకుంటా. అరే సరే, అది వాళ్ళ డ్యూటీలో భాగం కావచ్చు, ఇట్లా రోడ్ల మీద అమ్మేటోళ్ళని తీపియాలి కావచ్చు, కానీ దానికి ఇట్లా దౌర్జన్యంగా కాదు కదా చేయాల్సింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా తిరిగేసరికి గవర్నమెంట్ పెద్దల దాకనైతే పోయిందట. మరి ఆ సార్లు ఈ సార్లని అరుచుకుంటారో లేకుంటే మంచి పని చేసినారు పట్టుకున్నారు, ఇంకోసారి వాళ్ళని ఇట్లా చేయాలంటే భయం పుడుతుంది, మనకు పని తప్పుతుంది అనేది తప్పించుకుంటారు. కానీ కష్టపడి బతికేటోళ్ళ మీదనే రూబాబు చూపెడుతుంటారు అందరూ. బడాబాబుల కాడికి పోతే బజ్జీలు రాలుతాయి కదా. మరి ఏందో ఓపెన్ రీ, పాపం వచ్చే 4 రూపాయలు కూడా రాకుండా అయిపోయాయి ఇప్పుడు అక్కకు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.